నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ శివుడి దగ్గరికెళ్ళి అభిషేకం అలా చేపిస్తుంటారు కదా! నేను అలా కాకుండా ఇంట్లోనే శివలింగాన్ని పిండితోటి తయారు చేసుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా శివుడి షేప్ వచ్చేటట్లు అయితే చేసుకున్నాను. తర్వాత పిండితోటి 2 ప్రమిదలైతే చేసుకున్నాను. ఇది కూడా పిండితోటే చేసుకున్నానండి. ఈ పిండి వచ్చేసి బియ్యం పిండి. నేను బియ్యం నానబెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మెత్తని పౌడర్‌లా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా అయితే తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు శివుడి లింగం పైనైతే పాము పడగలాగా ఉండాలి కాబట్టి నాగపామునైతే ఇట్లా వేస్తున్నాననమాట. పడగ అయితే బాగానే వచ్చింది. మళ్ళీ ఒకసారి కిందికి పడిపోయిందనమాట. మళ్ళీ చేశాను. చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఇది చేయడం నేను ఫస్ట్ టైం అండి. మామూలుగా అయితే శివయ్యకి నా దగ్గర లింగం ఉంది. కానీ నేను లింగం ఎప్పుడూ చేస్తుంటా కదా! ఇలా కొత్తగా చేయాలనిపించింది. ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ఎందుకో ఇలా చేయాలని నాకైతే ఈరోజు చాలా అనిపించింది. అందుకే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు తోచినట్లు నేను చేసుకున్నానండి. ఇలా శివుడికైతే ఇట్లా నాగపాము చుట్టుకున్నట్టయితే ఇలా వేసుకున్నాను. శివుడైతే చాలా బాగా వచ్చిందండి లింగం అయితే. ఇప్పుడైతే గంధం బొట్టయితే పెట్టుకుంటున్నాననమాట. 3 నామాలు పెట్టుకోవాలి కదా! అందుకే 3 నామాలు అయితే పెట్టుకుంటున్నా. మనకి ఎప్పుడు కుంకుమ అయితే పెట్టరాదు అని చెప్పారు. అందుకే నేనైతే కుంకుమ పెట్టలేదండి. ఎందుకంటే శివయ్య ఉగ్రరూపుడు కదా! ఆయనకి కుంకుమ ధారణ చేయరాదు అంటారు. ఓన్లీ విభూది దారుడు, అలాగే గంధం పెట్టొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు గంధంని నామాల్లాగా అయితే పెడుతున్నాను. స్వామివారికి అయితే ఇట్లా పెట్టుకున్నా. శివుడికి నామాలు పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. తర్వాత దీపాలకు కూడా సేమ్ అలానే పెట్టుకున్నాను. ఇలా చేసుకొని పూజ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా మనం టెంపుల్కి వెళ్తుంటాము. అలా వెళ్ళడం కంటే అక్కడ చాలా పబ్లిక్ వస్తుంటారు కదా! మనం శివయ్యను ఒక 5 నిమిషాలు కూడా తనివి తీరా చూసుకోలేము. అది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతసేపైనా ధ్యానం చేసుకోవచ్చు స్వామివారి ముందర కూర్చొని. నాకైతే ఇట్లనే అనిపించింది. ఈరోజైతే స్వామివారికి పండ్లు పెట్టాను. అట్టి పండ్లు, జామకాయ మాత్రం పెట్టాను. ఏం నైవేద్యం అయితే చేయలేదండి. ఈవినింగ్ అలా చేసి పెడతాను. ఇలా అయితే స్వామివారి రెడీ అయిపోయిన తర్వాత రుద్రాక్ష మాల ఉంది నా దగ్గర. ఆ రుద్రాక్షలు అయితే స్వామివారికి వేశాను. తర్వాత ఈ ఒత్తులు పెట్టానండి. ఈ ఒత్తులు వచ్చేసి నేను విభూతితోటి అద్ది పెట్టాను. ఇప్పుడు ఇందులోకి నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్వామివారిని అయితే పువ్వులతోటి అలంకరించుకోవాలి. పెట్టుకుంటున్నాను. స్వామివారికి అయితే చాలా అందంగా అనిపిస్తున్నాడు స్వామివారు అయితే నా కంటికి. ఇలా చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు అయితే స్వామికి పెట్టుకున్నాను. ఫైనల్గా ఇలా పూలు పెట్టేసిన తర్వాత స్వామికి అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈ దీపం అయితే ఏకవత్తితో లేకపోతే అగరబత్తితోన వెలిగించుకోవచ్చు. నేనైతే అగరబత్తితోటి వెలిగించుకుంటున్నా. ఈ పూజ కేవలం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే చేసుకున్నానండి. ఇది ఎలాంటి బుక్కులు అయితే నేను చదువుకోలేదు. నాకు మనసుకి ఎంత సంతోషం అనిపించిందో ఇలా చేసుకోవడం వల్ల. ఈ పూజ అయితే నాకు చాలా తృప్తినిచ్చిందండి. బయటికి వెళ్ళి మనం స్వామివారి కోసం గంటలు క్యూలో నిలబడి అలా నిలబడి కూడా ఒక 5 నిమిషాలు కూడా చూడలేకపోవడం, ఇలా కాకుండా ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పూజ విధానం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.